తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ చీఫ్ కర్ణాటకకు వెళ్లి క్షుద్ర పూజలు చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో వర్షాలు పడొద్దని, రైతన్నలు ఇబ్బందులు పడాలని ఈ విధంగా చేశారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు గుప్పించారు. తమిళనాడు తిరుచారపల్లి, శివమొగ్గలో క్షుద్ర పూజలు చేసే దేవాలయాలు ఉన్నాయని, జూన్ 1, మే 31, జూలై 23న హరీష్ రావు శివమొగ్గ వెళ్లారని, దీనిపై క్లారిటీ ఇవ్వాలని పీసీసీ చీఫ్ తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లీగల్ నోటీసుల్ని జారీ చేశారు. లేకుంటే దీనిపై పరువు నష్టం దావా వేస్తానని మండిపడ్డారు. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ వ్యాఖ్యల రచ్చ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మరలా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. 70-80 సంవత్సరాల క్రితం తెలంగాణలో చేతబడులని ప్రచారం ఉండేదన్నారు. ఇప్పుడు సైన్స్ బాగా అభివృద్ధి చెందిందని క్లారిటీ ఇచ్చారు. హరీష్ రావు చేతబడి చేశాడని నేను అనలేదన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలతో ఈ రచ్చలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాత్రం పక్క రాష్ట్రం సాగు తాగునీరు వ్యవహారంలో తెలంగాణను దోచుకొని పోతుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ చేసేందుకు ఈ విధంగా టైంపాస్ ఆరోపణలు చేస్తుందని బీఆర్ఎస్ ఎద్దేవా చేసింది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ రియాక్షన్ పై బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.